ఇక వైసీపీ హయాంలో తెలిసే లడ్డు కల్తీ చేశారని తెలియక చేస్తే తప్పు కానీ తెలిసి చేస్తే నేరమే అన్నారు మంత్రి పయ్యవుల కేశవ్ 2022లో టెండర్ నిబంధనల్లో మార్పులు చేసి కల్తీ నెయ్యి కుట్రకి తెరలేపారని నెయ్యి వాసన రంగు వచ్చేలా రసాయనాలతో తయారు చేశారని చెప్పారు కేశవ్. తెలియక చేసేదాన్ని పొరపాటు అంటాం. తెలిసి చేసిన తప్పుని నేరంగానే పరిగణించాలి. తెలిసి జరిగిన దాన్ని తొక్కిపెట్టి దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది గత పాలక మండలి అనడానికి CFTRI 2022 ఆగస్టు 3న ఇచ్చిన రిపోర్ట్. ఇది ప్రజల ముందుకు పెట్టాము ఇదివరకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే చివరి ఒక్క లైన్ మాత్రం, టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్. ఇప్పుడు ఏదైతే NDDB కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని, దాంట్లో కన్క్లూజివ్గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ CFTRI రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా ఒక నిందితుడు పేర్కొన్నట్టుగానే ఛార్జ్షీట్లోనూ వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది మనకి. తెలిసిన తరువాత చైర్మన్ గారు సరిదిద్దేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఓకే, తెలియక జరిగింది, పొరపాటు జరిగింది, సరిదిద్దుతున్నారు, ఫైన్ అనుకోవచ్చు. దాన్ని తొక్కి పెట్టారు, దాని గురించి మాట్లాడలేదు, మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు. ఇది 22లో జరిగిన నేరం. ఆ నేరం 22 నుంచి కంటిన్యూ అవుతా 24 దాకా జరిగింది అనడానికి మనకి NDDB కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది. అదే పంతా కొనసాగింది అనేటువంటిది. ఈ సంస్థ ఏదైతే బోలేబాబా ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది. నెయ్యి అని పిలువబడేటువంటి పదార్థం తయారు చేయబడింది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. ఎందుకు అనంటే ఆ సంస్థ నుంచి దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 59 లక్షలు 57 లక్షలు పామాయిల్ కొన్నారు. పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్, దానికి సంబంధించినటువంటివి కొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని వాళ్ళు తయారు చేశారు. నెయ్యిలా మార్చడానికి ఏ రకంగా చెయ్యాలి అని అంటే దాంట్లో రకరకాల కెమికల్స్ని కలపడం.